టైం ట్రావెల్ అయితే చేద్దాం వెనక్కి. సో ఇప్పుడు మనం 6 minutesకి అయితే మాత్రం బ్యాక్. సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కార్డ్ ట్రిక్ వచ్చేసిమరుగా ఇట్స్ అండ్ టైం ట్రావెలింగ్ కార్డ్ మ్యాజిక్ ట్రిక్. సో టైంని అయితే బ్యాక్ అయితే తీసుకురావటం అనమాట. ఓకే, దాని గురించి మీకు తెలిసే ఉండాలి. దాని గురించి ఏజీటీ అనేసిమరుగా టాలెంటెడ్ షో అనేసిమరుగా ఒకటి ఉంటుంది. అంటే మ్యూజిషియన్స్కి కానీ డాన్సర్స్కి కానీ లేదా సింగర్స్కి కానీ వాళ్ళందరికీ కలిపిమరుగా అంటే కేటగిరీస్ వైజ్గా అయితే మాత్రం పెడతా ఉంటారు అనమాట ఆ టాలెంట్ షోలో అనేసిమరుగా. సో దాంట్లో అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే చేయటం జరిగింది ఈ కార్డ్ ట్రిక్ని. సో అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్లో కూడా ఒకరైతే మాత్రం ఈ కార్డ్ ట్రిక్ చేయమనేసిమరుగా ఇట్స్ ఒక 2-3 కామెంట్స్ అయితే పెట్టినట్టున్నారు. తన పేరు వచ్చేసిమరుగా పండ్లారి రాంబాబు. సో వరంగల్ అనుకుంటా మేబీ అన్నది. సో అన్న నువ్వు కానీ చూస్తూ ఉన్నట్టయితే మాత్రం సో ఎక్స్పెషలీ ఈ కార్డ్ ట్రిక్ వచ్చేసిమరుగా నీకే అంకితం అండ్ నీకే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇక నా లేట్ చేయకుండా కార్డ్ ట్రిక్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. అండ్ ఆల్సో ఈ కార్డ్ ట్రిక్ బ్యాకింగ్ టైం మిషన్ అనమాట. సో ఇక నా దీని గురించి నేను చెప్పే కంటే కూడా చూడటం బెస్ట్ ఈ టైం ట్రావెల్ కార్డ్ ట్రిక్ని. సో ఇక నా లేట్ చేయకుండా ట్రిక్ని అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్రిక్. సో గైస్ వెల్కమ్ టు ది టైం ట్రావెలింగ్ కార్డ్ మ్యాజిక్ ట్రిక్. సో ఈరోజు కార్డ్ ట్రిక్ వచ్చేసిమరుగా ఇట్స్ అండ్ టైం ట్రావెలింగ్ కార్డ్ ట్రిక్ అనమాట. సో అంటే ఈరోజు మనం టైం ట్రావెల్ అయితే చేయబోతున్నాం అనమాట. ఓకే, సో నువ్వు టైం ట్రావెల్ చేయడానికి అయితే సిద్ధంగా ఉండు అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ ది పర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో నేను ఇట్లా రిపుల్ డౌన్ చేస్తూ ఉంటాను, నువ్వు ఎక్కడ చోట స్టాప్ అని చెప్పాలి. ఓకే, అండ్ సే ది స్టాప్. సో స్టాప్. సో ఇప్పుడు ఇక్కడ స్టాప్ అని చెప్పావు కాబట్టి సో ఇప్పుడు ఈ కార్డ్ నువ్వైతే చూసి మరి గుర్తుపెట్టుకుని నేను పక్క తిరుగుతున్నా. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఈ కార్డ్ని ఫేస్ డౌన్ చేసేసి మరిగా పెట్టేసేసాను. అండ్ ఆల్సో వెయిట్ 10 seconds. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ కార్డ్ని ఫేస్ అప్ చేసి మరిగా వెయిట్. సో ఇప్పుడు ఈ డెక్ మధ్యలో పెట్టానమాట. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మొత్తాన్ని కూడా నీ బ్రెయిన్లో ఒకసారి బాగా మెమరైజ్ చేసుకో, అంటే గుర్తుపెట్టుకో బాగా. ఓకేనా? సో నీ కార్డ్ ఏ పొజిషన్లో ఉంది, ఎలా ఉంది, ఏంది అనేసి మరిగా ఒకసారి బాగా గుర్తుపెట్టుకో. ఈ ఇమేజ్ మొత్తాన్ని మెంటల్గా ఫిక్స్ అయిపో. ఓకే, ఓకే. సో ఇప్పుడు నీ కార్డ్ని సమ్వన్ మిడిల్ ఫేస్ డౌన్ అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు నీ కార్డ్ని వచ్చేసిమరుగా డెక్ మధ్యలో పెడతాను అనమాట. అది కూడా ఒక వెరైటీ వేలు అయితే పెడతాను. అండ్ నేను ఆల్సో బాగా అబ్జర్వ్ చేస్తూ చూడు. సో ఒక వెరైటీ వేలు అయితే పెడతాను. అండ్ సమ్వన్ కట్. సో ఇప్పుడు కొన్ని కార్డులేమో ఫేస్ అప్ అండ్ కొన్ని కార్డులేమో ఫేస్ డౌన్. ఓకే, సో ఇప్పుడు ఫేస్ అప్ అండ్ ఫేస్ డౌన్ అయితే మిక్సప్ అయితే చేసేద్దాం. అండ్ దెన్ ఆల్సో వెయిట్. సో ఇప్పుడు కొన్ని కార్డులు ఫేస్ అప్ అండ్ కొన్ని కార్డులు ఫేస్ డౌన్లో అయితే పెట్టేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు బాగా చూసుకున్నట్టయితే నువ్వు ఇక్కడ సో కొన్ని కార్డులు ఫేస్ అప్ అండ్ కొన్ని కార్డులు ఫేస్ డౌన్లో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు అన్నీ ఆల్ మిక్సప్ అయితే చేసేస్తున్నా. ఓకే, సో దాట్ కావాల్సి వస్తే మనం దీనికి ఒక కట్ కూడా ఇచ్చేద్దాం. అండ్ వన్ మోర్ కట్ అండ్ వన్ లాస్ట్ టైం కట్. సో ఇప్పుడు నీ కార్డ్ని నీ బ్రెయిన్లో ఇంకొకసారి వన్ లాస్ట్ టైం అయితే బాగా రివీల్ చేసుకో, ఎందుకంటే ఇప్పుడు డెక్ మధ్యలో పెట్టేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నీ కార్డ్ని ఒకసారి బాగా నీ బ్రెయిన్లో బాగా రివీల్ చేసుకో. అండ్ దెన్ ఆల్సో సో ఇప్పుడు డెక్ మధ్యలో అయితే పెట్టేసేసాను. సో కావాల్సి వస్తే ఇప్పుడు మనం దీనికి ఒక చిన్న కట్ అయినా చేసేద్దాం. అండ్ దెన్ ఆల్సో వెయిట్, వన్ మోర్ కట్ అండ్ వన్ మోర్ కట్. ఓకే, సో ఫిక్స్ అయిపోయావు కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టైం ట్రావెల్ అయితే చేయబోతున్నాం. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ ది టైం ట్రావెల్. సో ఇప్పుడు మనం వెయిట్ 10 seconds మేబీ ఒక 6 minutes అయితే మాత్రం మనం బ్యాక్ అయితే వెళ్దాం. అప్పుడు నీ కార్డ్ ఎలా ఉంది ఏంది అనేసి చూస్తానికి. ఓకేనా? సో ఇప్పుడు లేట్ చేయకుండా నువ్వైతే టైం ట్రావెల్ చేయడానికి సిద్ధంగానే ఉన్నావు కదా. సో ఇప్పుడు మనం వెయిట్ అండ్ దెన్ ఆల్సో నా ఫోన్ లాక్ అయితే దీని ఫస్ట్. సో వెయిట్. సో లాక్ అయితే తీసేసాను. సో ఇప్పుడు మనం ఒక 6 minutesకి అయితే మాత్రం టైం ట్రావెల్ అయితే చేద్దాం వెనక్కి. సో ఇప్పుడు మనం 6 minutesకి అయితే మాత్రం బ్యాక్ అయితే వచ్చాం. సో ఇప్పుడు నీ కార్డ్ వచ్చేసి మరిగా 6 minutes క్రితం ఎలా ఉందంటే
అండ్ ఆల్సో సో నీ కార్డ్ ఎలా ఉంది. సో యాక్చువల్లీ నీ కార్డ్ వచ్చేసి మరిగా 6 ఆఫ్ స్పేడ్. సో ఆల్ డెక్ కూడా ఫేస్ అప్ అండ్ ఫేస్ డౌన్, ఫేస్ అప్ ఫేస్ డౌన్ అయితే మిక్స్అప్ అయితే చేసేసాం. అన్నీ ఆల్ కూడా చక్కగా అయితే వచ్చేసినాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫేస్ అప్ అండ్ ఫేస్ డౌన్లో అయితే పెట్టేసేసాం. అన్నీ కూడా చక్కగా ఒక వైపుకి అయితే డెక్ మొత్తం ఒకటే ఆర్డర్లో ఉంది. 6 minutes క్రితం ఎలా అయితే నీ కార్డు ఉందో సేమ్ అలానే కూడా నీ కార్డు ఉందన్నమాట. సో అండ్ ఆల్సో వెయిట్ అండ్ సెకండ్. సో ఇదొకటే కాదు, నేను ఈ ట్రిక్ గురించి ముందుగానే ఒక ప్రొడక్షన్ అయితే ఏర్పాటు అయితే చేశాను. అండ్ ఆల్సో ఆ ప్రొడక్షన్ వచ్చేసి మరి ఇప్పుడు మీకు అయితే చూపిస్తా. వెయిట్ అండ్ సెకండ్. సో ఆ ప్రొడక్షన్ వచ్చేసి మరిగా నా ఫోన్ పౌచ్లో అయితే పెట్టాను. సో నా ప్రొడక్షన్ వచ్చేసి మరిగా ఇట్స్ అండ్ 6 ఆఫ్ స్పేడ్. ఇట్స్ అండ్ కరెక్ట్ మ్యాచ్. సో గాయ్స్, ఇది టైమ్ ట్రావెలింగ్ కార్డ్ మ్యాజిక్ ట్రిక్ పర్ఫార్మెన్స్. సో ఇక నా ట్రిక్ గురించి అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది ట్రిక్. సో గైస్, చూసారు కదా కార్డ్ మ్యాజిక్ ట్రిక్. సో ఇట్స్ అండ్ టైమ్ ట్రావెలింగ్ కార్డ్ మ్యాజిక్ ట్రిక్. ఎలా అనిపించింది ట్రిక్? సో దాని గురించి అయితే మాత్రం ఏమన్నా చెప్పాలన్నా ఏమన్నా అడగాలనుకుంటే మాత్రం కామెంట్ చేయడానికైనా ప్రయత్నం చేయండి, లేదా ఇక్కడ నా ఇన్స్టా ఐడి అయితే ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఫాలో చేసి మరిగా ఇన్స్టాలో అయినా మెసేజ్ అయినా చేయొచ్చు. నేను అక్కడి నుంచి కూడా కావాలంటే మీకు రిప్లై కూడా ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ టైమ్ ట్రావెలింగ్ కార్డ్ ట్రిక్ ఎట్లా ఉంది, దీనిలో ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా చేసానా, లేకపోతే ఇంకేదన్నా కొద్దిగా యాడ్ అయితే చెయ్యాలా, లేకపోతే నేనే ఏమైనా కొత్తగా అయితే ఏమన్నా యాడ్ అయితే చేసానా అన్న దాని గురించి కూడా ఒకసారి బాగా అయితే ఆలోచించి కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో అలాగే నేను మా టెర్రస్ పైన అయితే షూట్ అయితే చేసుకుంటున్నాను ఒక 2 days నుంచి. కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది, బట్ కాకపోతే కొద్దిగా అడ్జస్ట్ అయితే అవ్వండి. జస్ట్ ఒక 2-3 వీడియోస్కి మాత్రమే. తర్వాత కానీ నుంచి మనం స్టూడియోలోకి అయితే వెళ్ళిపోతాం. కొద్దిగా కింద అయితే కొద్దిగా దాని గురించి ఇప్పుడు నేనైతే చెప్పలేను, బట్ అదనమాట. సో ఇప్పుడు ఈ కార్డ్ ట్రిక్ పర్ఫార్మెన్స్ అయితే చూశారు కదా. ట్యూటోరియల్ మాత్రం అస్సలు లేదు, ఎందుకంటే ట్యూటోరియల్ చెప్పడానికి అయితే కుదరదు. కొన్ని కార్డ్ ట్రిక్స్కి అంతే వాటి మీద కాపీరైట్లు ఉంటాయన్నమాట. దాని గురించి మనం మాట్లాడకూడదు, బట్ చెప్తున్నాను మీకు, దీని గురించి ట్యూటోరియల్ అయితే లేదు. సో ఫ్యూచర్లో అయితే మాత్రం గ్యారంటీకి అయితే మాత్రం ట్యూటోరియల్ అయితే మాత్రం ఇస్తాను. అండ్ ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్కి మాత్రం గ్యారంటీకి అయితే ఉంటుంది. అండ్ 1000 అంటే 1000 మంది వస్తారు కదా మన ఛానల్కి, అప్పుడు మాత్రం చెప్తా. అండ్ ఆల్సో ఇక ఉంటా. టాటా, బాయ్ బాయ్, సీ యూ, నమస్కారం.